హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ మధ్యకాలంలో మాకు తెలిసిన విషయం ఏంటంటే రీసెంట్గా యుఎస్ఏఎస్ నుంచి కొంతమందికి నోటీసెస్ అయితే వస్తున్నాయండి. ఆ నోటీసులు దేని గురించి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి, అది కూడా యుఎస్ఏఎస్ వాళ్ళు మెమో గురించి బయటికి చెప్పిన తర్వాతే మాకు తెలిసిన ఇద్దరు పర్సన్స్కి నోటీసులు అయితే రావడం జరిగింది. అసలు ఆ నోటీసుల వల్ల ఏం జరగబోతుంది, దానివల్ల ఎవరికైనా ఇబ్బందా లేదా, ఈ విషయాలన్నీ క్లియర్గా నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తానండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రీసెంట్గా మాకు తెలిసిన ఇద్దరు వ్యక్తులకి యుఎస్ఏఎస్ నుంచి నోటీసులు అయితే రావడం జరిగింది లాస్ట్ 1 వీక్లోనే. సో యుఎస్ఏఎస్ నుంచి అసలు నోటీసులు ఎందుకు వచ్చాయి, ఏ పర్పస్గా వచ్చినాయి, ఎవరికి వస్తున్నాయి, అసలు వాటి సారాంశం ఏంటి, ఇవి నాకు తెలిసినంత వరకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. సో మాకు తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఎవరైతే నాన్ ఇమిగ్రెంట్స్ వర్క్ వీసా మీద అమెరికాలో ఉంటూ, అంటే H1 ఆర్ L1 లాంటి వర్క్ వీసాల మీద ఉంటూ ఎవరైతే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటారో, గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అంటే మనందరికీ తెలిసిందే కదండి, PWD, ఆ తర్వాత పర్మ్, ఆ తర్వాత I-140. సో ఎవరైతే I-140 కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి యుఎస్ఏఎస్ నుంచి నోటీసులు అయితే రావడం జరిగిందనమాట. అది కూడా యుఎస్ఏఎస్ మెమో గురించి చెప్పిన తరువాతనే లాస్ట్ వీక్లో వాళ్ళకి నోటీసులు అనేవి రావడం జరిగింది. సో అలాగని అందరికి వస్తున్నాయా, అందరూ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అందరికీ వస్తున్నాయా అంటే మాకు తెలిసి ఇప్పటికి వరకు మాకు తెలిసి ఇద్దరికి మాత్రమే వచ్చినాయండి. ఇంకెవరికన్నా మీలో ఎవరికన్నా ఇలాంటి నోటీసులు వస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. సో చాలామందికి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో అడుగుతున్నాను. ఎందుకు, ఏ పర్పస్గా అసలు యుఎస్ఏఎస్ వాళ్ళు నోటీసులు పంపిస్తున్నారు, కొంతమందికి ఎందుకు వస్తున్నాయి, ఏ పర్పస్గా పంపిస్తున్నారు, వాటిల్లో ఉన్న సారాంశం ఏంటి. సో నేను ఇందాక చెప్పినట్టు నాన్ ఇమిగ్రెంట్స్ వర్క్ వీసా మీద ఉండే వాళ్ళకి, ఎవరైతే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి కొంతమందికి నోటీసులు అయితే యుఎస్ఏఎస్ నుంచి వస్తున్నాయి. ఎందుకు అని అంటే, ఏ పర్పస్గా వస్తున్నాయి అంటే, వాళ్ళు I-485 స్టేటస్ చేంజ్కి అప్లై చేసుకోవాలి అని అంటే కంపల్సరీ వాళ్ళు ఇండియా వెళ్ళి కాన్సులేట్ ప్రాసెస్కి కంప్లీట్ చేసుకొని స్టాంపింగ్ చేసుకొని రావాల్సి ఉంటుంది అని చెప్పి నోటీస్ పంపించడం జరిగింది. అదేంటి, వాళ్ళు జస్ట్ లాస్ట్ 6 మంత్స్ బ్యాకే వాళ్ళకి I-140 అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. 6 మంత్స్ బ్యాక్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు స్టేట్ ఆఫ్ చేంజ్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కరెంట్ ఇయర్ అవ్వదు. ఇయర్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఎవరికంటే కరెంట్ ఇయర్ అయ్యేది 10 ఇయర్స్ పట్టచ్చు, 12 ఇయర్స్ పట్టచ్చు, ఆర్ 15 ఇయర్స్ పట్టచ్చు. బట్ ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే వాళ్ళు ఒకవేళ స్టేటస్ చేంజ్కి అప్లై చేసుకోవాలి అని అంటే కనుక కంపల్సరీ ఇండియాలోకి వెళ్ళి కాన్సులేట్ ప్రాసెస్ అటెండ్ అయ్యి అక్కడ స్టాంపింగ్ వేయించుకొని ఆ తర్వాత మాత్రమే వాళ్ళు స్టేటస్ చేంజ్కి కంటిన్యూ చేయగలరు, అంటే గ్రీన్ కార్డు పొందగలరు, లేదంటే పొందలేరు. అది వాళ్ళకు వచ్చిన నోటీసులు అనమాట. అలాగని I-140 కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వస్తున్నాయి అంటే నాకు తెలిసి ఇప్పుడు చాలామంది కంప్లీట్ చేసుకున్నారు. మేబీ మాతో అందరూ చెప్పకపోవచ్చు, కానీ ఈవెన్ మాకు కూడా కంప్లీట్ అయింది. చాలామందికి రాలేదు, మాకు తెలిసి నేను ఇంకా కొంతమంది అడగడం జరిగింది, ఎవరికి రాలేదు, కానీ ఇద్దరికి వచ్చినాయి. సో బేసిక్గా ఎందుకు వస్తున్నాయి అని అంటే, మీ మీద కొన్ని రీజన్స్ ఉన్నాయండి. వాళ్ళు ఇలాంటి నోటీసులు కొంతమందికి పంపించడానికి ప్రస్తుతానికి, ఫ్యూచర్లో అందరికీ వస్తాయా అంటే అది చెప్పలేము, రావచ్చు కూడా, బట్ ప్రస్తుతానికి కొంతమందికి అయితే వస్తున్నాయి అని చెప్తున్నారు. సో మెయిన్గా ఆ నోటీసులు రావడానికి కారణం ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైనా ఎవరైనా సరే మీ మీద కంప్లైంట్స్ ఇచ్చి DYL వాళ్ళు మీ మీద ఏదన్నా ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ, లేదంటే మీరు ఎక్కడైనా మీ తప్పును ఒప్పుకున్నట్టు కానీ, ఇలాంటి చిన్న చిన్న ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరన్నా ఇండియా నుంచి H1Bకి అప్లై చేసుకున్నారు, ఒక 4 ఇయర్స్ బ్యాకో 10 ఇయర్స్ బ్యాకో H1Bకి అప్లై చేశారు. సో అలా అప్లై చేసిన వాళ్ళు H1Bకి డబ్బులు కట్టాము అని ప్రూవ్ అయింది అనుకోండి, లేదంటే వాళ్ళు ఎక్కడైనా సరే మేము H1B ప్రాసెస్కి డబ్బులు కట్టాము అని అఫిషియల్గా ఒప్పుకున్నా, లేదంటే అది ప్రూవ్ అయినా, ఇలాంటి సిచ్యువేషన్లో అలాంటి వాళ్ళకి నోటీసులు అయితే వస్తున్నాయి. ఫస్ట్ థింగ్. రెండవది, మీ మీద ఏదన్నా మీరు గిల్ట్ అయ్యారా కాలేదా అనేది పాయింట్ కాదు. మీ మీద ఏమైనా కేసులుంటే, మీరు 1 డే పోలీస్ స్టేషన్లో ఉన్నా సరే
అలాంటి వాళ్ళకి కూడా నోటీసులు వస్తున్నాయట. మూడవది, మీరు ఏదైనా సరే యూఎస్ఏఎస్ వాళ్ళకి డౌట్ వచ్చే విధంగా ఏదైనా ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ చేసినా, లేదంటే దొంగ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అలాంటి వాళ్ళకి కూడా నోటీసులు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి యూఎస్ఏఎస్ వాళ్ళకి వీళ్ళ మీద ఏమైనా డౌట్ ఉన్నా, సమ్హౌ వీళ్ళు తప్పు చేశారని కానీ, లేదంటే ఎంప్లాయర్స్ మీ మీద ఏమైనా కంప్లైంట్స్ ఇచ్చినా, లేదా ఆల్ ఆఫ్ సడన్ ఎంప్లాయరు మీ H1Bని క్యాన్సిల్ చేసి ఉన్నా ఇదివరకు ఎప్పుడైనా సరే, అలాంటి సిచ్యువేషన్లో కూడా నోటీసులు అయితే వస్తున్నాయంటండి. సో యూఎస్సిఎస్ వాళ్ళు రకరకాల, పర్టికులర్గా ఇది సిచ్యువేషన్ అని నేను చెప్పలేను కానీ రకరకాల సిచ్యువేషన్స్, లేదంటే వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంటేషన్ మీద ఏదన్నా వాళ్ళకి చిన్న డౌట్ వచ్చినా అలాంటి సిచ్యువేషన్లో కూడా నోటీసులు అయితే వస్తున్నాయి. ఫ్యూచర్లో అందరికీ వస్తాయా లేదంటే కొంతమందికే వస్తాయా అనేది నాకైతే తెలియదండి. సో ఇప్పటికైతే కొంతమందికి ఎక్కడన్నా ఒకళ్ళకి అలా కొన్ని సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని, కొంత ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని, ఇంకొకటి ఏంటంటే మీ మీద ఎవరైనా సరే కంప్లైంట్స్ ఇచ్చినా, అంటే ఇదిగోండి వీళ్ళు ఇల్లీగల్గా ఉంటున్నారు అమెరికాలో, లేదంటే వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారని కానీ, లేదంటే వీళ్ళు 2-3 జాబులు చేస్తున్నారని కానీ, ఇలాంటి కంప్లైంట్స్ ఎవరైనా మీ మీద యూఎస్ఏఎస్ వాళ్ళకి ఇచ్చున్నా సరే మీకు ఈ నోటీసులు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో రకరకాల రీజన్స్, ఖచ్చితంగా ఇదే రీజను దీనికోసమే పంపించారని నేను చెప్పలేను కానీ, సో ఇలాంటి చాలా రీజన్స్ని బేస్ చేసుకొని అయితే కొంతమందికి అయితే నోటీసులు వస్తున్నాయి. జనరల్గా వాళ్ళకి డాక్యుమెంటేషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇలాంటి నోటీసులు అయితే పంపిస్తున్నారట. సో కొంతమందికి అయితే యూఎస్ఏఎస్ నుంచి నోటీసులు వస్తున్నాయి. బట్ ఇప్పటికిప్పుడు దాని మీద మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అది స్టేటస్ చేంజ్కి సంబంధించి మాత్రమే. సో స్టేటస్ చేంజ్కి అప్లై చేయాలనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ మీరు ఇండియాకి వెళ్ళి 15 సంవత్సరాల తర్వాత రూల్స్ మారచ్చు, రెగ్యులేషన్స్ మారచ్చు అని అంటే యూఎస్సిఎస్ వెబ్సైట్లో కంపల్సరీ అది అప్డేట్ చేసి ఉంటారండి. సో దాని ప్రకారమే ప్రొసీడ్ అవ్వమంటారు. కానీ ఈవెన్ మీరు ఇమిగ్రేషన్ అటార్నీస్ కానీ ఎవరినైనా అటార్నీస్ని అడిగినా కూడా ఇప్పుడు కాదు కదా అప్పుడు చూసుకుందామని అంటారు. అప్పుడు ఎవరు చేయగలిగేది ఏమీ లేదు. సో అప్పుడు రూల్స్ని బేస్ చేసుకొని అప్పుడు ఏమైనా రూల్స్ మారితే, ఒకవేళ యూఎస్సిఎస్ వాళ్ళు అలా చేయకుండా ఉంటే అది క్యాన్సిల్ చేస్తామేమో అని అప్పుడు ఏమన్నా మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ లేదంటే 15 ఏళ్ల తర్వాత అయినా సరే కంపల్సరీ ఇండియా వెళ్ళి కాన్సులేట్ ప్రాసెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ కాన్సులేట్ ప్రాసెస్ సంబంధించి కొంతమందికి అయితే యూఎస్ఏఎస్ నుంచి నోటీసులు వస్తున్నాయి. సో మీకు ఎవరికన్నా వచ్చినాయో కామెంట్ చేసి చెప్పండి. అందరికైతే రావట్లేదండి, కొంతమందికి మాత్రం ఖచ్చితంగా వస్తున్నాయి అనే చెప్తాను నాకు తెలిసినంత వరకు. సో ఇదండి ఇంపార్టెంట్ అప్డేట్. మీకు ఎవరికైనా ఇలాంటివి ఒకవేళ నోటీసులు వచ్చినా అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఇప్పటికిప్పుడు అయ్యేది కాదు. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు I-485కి అప్లై చేసుకుంటూ స్టేటస్ చేంజ్కి అప్లై చేస్తూ వాళ్ళకి నోటీసులు వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ప్రస్తుతం ఉన్న స్కెనారియోస్ ప్రకారం అయితే ఇండియాకి వెళ్ళి కాన్సులేట్ ప్రాసెస్ ఫేస్ చేయాల్సి ఉంది, ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంది. సో అలా కాకుండా మీకు ఎప్పుడో ఇంకా అసలు రీసెంట్గా I-140 కంప్లీట్ చేసుకున్నారు, లేదంటే 4 years బ్యాక్ I-140 కంప్లీట్, మీరు అప్లై చేసిన పీరియడ్ ఏదైతే ఉందో అది కరెంట్ ఇయర్ కానంత వరకు మీరు అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది బేస్ చేసుకొని మీకు ఇండియాకి వెళ్ళినప్పుడు H1B కాన్సులేట్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తుందా అంటే అస్సలు రాదు. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు, కేవలం స్టేటస్ చేంజ్కి సంబంధించే తప్ప మన H1B ప్రాసెస్కి సంబంధించి ఎలాంటి ఇష్యూ కాదు అది. సో దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇప్పుడు కరెంట్ ఇయర్ అయిందో వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి ఎలా చేయాలి ఏంటి అనేది. అటార్నీస్ని, ఇమిగ్రేషన్ అటార్నీస్ కావచ్చు, ఏదైనా సరే ఎంప్లాయ్మెంట్ అటార్నీస్ని కావచ్చు కనుక్కొని తర్వాత ప్రొసీడ్ అవ్వచ్చు. మ్యాక్సిమం ఇప్పుడు కరెంట్ ఏరియా ఉన్న వాళ్ళకి మాత్రం ఎలాంటి టెన్షన్ లేదు. ఇదండి ఇంపార్టెంట్ అప్డేట్. మీకు ఎవరికైనా నోటీసులు వస్తుంటే మాత్రం కొంచెం కామెంట్ చేసి చెప్పండి, చాలామందికి ఆ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.